ఏ అధికారంతో అడుగుతున్నావు? అధికారం సంగతి అట్టుంచండి, అడిగే అవకాశం కూడా కోల్పోయారు. పోనీ కావ్య అడగచ్చా? కావ్యకైతే హక్కుంది కదా. కావ్య, నువ్వే అడుగు. అమ్మమ్మా, మా మీద నీకున్న కోపం ఇప్పుడిప్పుడే తగ్గదని నాకు అర్థమవుతుంది. మీ పేరు చెప్పుకొని బతుకుతాము. ఏదైనా సహాయం చేయండి. కావ్య, సహాయం చేయమని ఎందుకు అడుగుతున్నావు? నీకు రావాల్సిన వాటా నీకొస్తుంది. వాటానా? అవును. ఎవరికి పడితే వాళ్ళకి వాటా ఎలా వస్తుంది? ఎందుకు రాదు? అలానే డాక్యుమెంట్స్ ఏమైనా రాసారా? అమ్మ గతంలో మాటిచ్చింది తమ్ముడు. అది గతం అక్క. ఇప్పుడు అధికారం నిహారిక చేతిలో ఉంది. అధికారాలు ఎవరి చేతిలో ఉన్నా మాట అయితే తప్పకూడదు కదా. నీ కూతురు మాట తప్పింది కదా. మేం చెప్పినట్టు హద్దుల్లో ఉందా? మా పెంపకం ప్రకారం ఉందా? జరిగిన ఒక తప్పుని జీవితం మొత్తానికి ఆపాదిస్తారా నాన్న? అంతేగా మరి. ఒక్క నేరమే మనిషిని ఖైదీగా మారుస్తుంది. ఆ నేరం చేయకుండా ఉంటే మామూలు మనిషిగా ఉంచుతుంది. ఇది అంతే. చిన్నపిల్లలు వాళ్ల పాటికి వాళ్ళు బతకడానికి సహాయం చేయమని అడుగుతుంటే పెద్ద పెద్ద మాటలంటారేంటి మావయ్య? పాపం మా అల్లుడికి ఎవరూ లేరు. నువ్వే ఒక ఇల్లరికం అల్లుడివి, నీకే దిక్కులేదు ఇక్కడ. మళ్ళీ నీ అల్లుడికి మేం దారి చూపించాలా? పెద్దోడా, ఇంతకు ముందు నువ్వు ఈ మాట సరదాగా చాలాసార్లు అన్నప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు అంటుంటే మనసుకు తగులుతుంది. అన్నయ్య అన్న దాంట్లో తప్పేముంది? కరెక్ట్గానే అన్నాడు కదా. నిన్న కాక మొన్నొచ్చిన వాడివి నువ్వు కూడా అంత మాట అంటావా? ఎప్పుడొస్తే ఏముందక్క, అన్న మాటలో అయితే తప్పులేదు కదా. జీవితాంతం మీరు పుట్టింట్లోనే ఉండిపోవాలని అగ్రిమెంట్ ఏమైనా రాయించుకున్నారా వసంత గారు? ఏదో ఒక రోజున బయటికి పోవాల్సిన వాళ్లే కదా. నువ్వు ఈ మాట అంటున్నావా? నేను ఈ ఇంటి రెండో కోడల్ని అంటాను అనే హక్కు నాకుంది. మిమ్మల్ని పోషించడమే ఎక్కువ. మా గురించి ఎంత చులకనగా మాట్లాడతావా? నా తల్లిదండ్రులే మమ్మల్ని ఎప్పుడు ఇలాంటి మాటలనలేదు. కోడలు అయ్యేసరికి అహంకారం నెత్తికెక్కిందా? పెద్దరికం వచ్చేసరికి పెద్దవాళ్ళంటే గౌరవం కూడా పోయింది. బావ వాళ్ళ విషయంలో మీరిలా మాట్లాడటం తప్పు. ఇక్కడ అందరూ సమానమే. మీరిచ్చిన అలసుతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్య. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు కరెక్ట్ గానే మాట్లాడారు. ఎప్పుడూ అనాల్సిన మాటలు ఇప్పుడంటే కరెక్ట్ ఎలా అవుతుంది అత్తయ్య? పెళ్ళైన మొదట్లోనే మీరిలా అనుంటే అన్నయ్య బయటకు పోయుండేవాడు. ఏదో ఒక పని చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడెలా అంటారా మాట? మీ కొడుకులు ఉద్యోగాలు చేసుకుని బాగుపడితే సరిపోయిందా? కూతురు, అల్లుడు, మనవరాలకి ఓ ఆధారం ఉండద్దా? మీ కూతురికిస్తానన్న వాటా కావ్యకివ్వండి. కావ్య అయినా బాగుపడుతుంది. ఆస్తినిప్పుడు వాటాలు వేసేదే లేదు. దానికి సమయం ఉంది. డబ్బు పరంగానైనా చేయండి, తర్వాత మినహాయించుకుందరు గాని. సలహా ఇవ్వడానికి నువ్వెవరివే? ఇంతకాలం పోషించడమే ఎక్కువ అని చెప్పాం కదా. వాటాలంట వాటాలు. ఈ విషయంలో మీరు ఎంత వాదించినా అనవసరం. మీరు ఎంత దూరం వెళ్ళినా వృధా ప్రయాస. మర్యాదగా బయటికి నడవండి. వసంత, పెద్దిరాజు, మీ వరకు నా ఇంట్లో ఉండడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. వాళ్లైతే ఉండకూడదు. వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అమ్మా, ఇదే మీ చివరి మాట? అవును. అధికారాలు నా చేతిలో ఉండగా మీరు అత్తయ్యని అడగడం కూడా అనవసరం. అవని, వీళ్ళకిక్కడ న్యాయం జరగదని క్లియర్గా అర్థమైంది. ఇంకెంతసేపు వాదించినా అందరూ మూర్ఖంగానే ఉంటారు. పవన్కి నా కంపెనీలో జాబ్ ఇచ్చి ఇద్దరికీ అకామిడేషన్ అరేంజ్ చేస్తాను. వెళ్దాం పదండి. అక్క, మీరేం బాధపడకండి.
వీళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా మేం చూసుకుంటాం. అత్తయ్య, మీ మీద చాలా నమ్మకంతో వచ్చాను. పిల్లల పట్ల జాలి చూపిస్తారనే ఆశతో వచ్చాను. పంతానికి పోయారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి అత్తయ్య, నిత్యం మీ చుట్టూ ఓ పాము తిరుగుతూనే ఉంటుంది. అది ఏదో నాడు కాటు వేయక తప్పదు. వదినా, మీరేం బాధపడకండి. వీళ్ళిద్దరినీ తీర్చిదిద్దే బాధ్యత మాది. పదండి, పద. మీ నుంచి ఎప్పుడు వినని మాటలు ఈరోజు విన్నాం. మీ మనసుల్లో ఎలాంటి ఉద్దేశాలున్నాయో బాగా తెలిసింది. ఇల్లరికం అల్లుడంటే మీకెంత చులకన భావం ఉందో బాగా బుద్ధొచ్చేలా చెప్పారు. అత్తమామలు కాదు, అమ్మా నాన్నలు అనుకున్నాను. బామ్మర్దులు కాదు, బిడ్డలు అనుకున్నాను. పదాలకున్న అర్థాలు మారిపోయాయి, పిలుపులకున్న విలువలు మారిపోయాయి. ఏదో ఒక రోజున మేం కూడా బయటికి పోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థమవుతుంది. మీరు ఈ విషయంలో మాత్రం తగ్గకండి అత్తయ్య. అవునమ్మా, మీరు ఇలాగే స్ట్రిక్ట్గా ఉండాలి. మన దగ్గర అంత పెద్ద నిజం దాచటం కావ్య చేసిన తప్పే కదండి. మరి తిరిగి మనల్నే దోషం చేసి మాట్లాడతారేంటి? తల్లి రెడీనా? రెడీ నాన్న. సుజాత, నేను బయలుదేరుతున్నాను. వస్తున్నాను. అవని, నేను బయలుదేరుతున్నాను. అయిపోయింది బావా, వస్తున్నాను. తమ్ముడు, సాయంత్రం అందరం సరదాగా సినిమాకి వెళ్దామా? సండే వెళ్దాం అన్నయ్య. ఏంటి, ఏదో సినిమా అన్నట్టు వినిపించింది? అన్నయ్య సినిమాకి వెళ్దాం అంటున్నాడు. అవునవని, టికెట్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్లో స్నాక్స్తో సహా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను. సరే బావా, నీ ఆనందాన్ని మేమెందుకు కాదనాలి? సండే వెళ్దాంలే. నాన్న, ఏంటి తల్లి? సాయంత్రం వచ్చేటప్పుడు నాకు చాక్లెట్స్ తీసుకురా. సరే తల్లి, ఇక బయలుదేరదామా? టైంకి భోజనం చేయి. ఆటోలో రకరకాల మనుషులు తిరుగుతుంటారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. సరే. రాత్రి సమయంలో ఎక్కువ దూరాలు వెళ్ళొద్దు. సరే. పాపని స్కూల్ దగ్గర దించేసి వెళ్ళిపోతాను. అలాగే. వెళ్దామా? ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదక్కా? మీ బావ మారతాడు అని, ఇలాంటి ఒక జీవితం చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
ఆయనలోని మార్పుకి కారణం నువ్వే. నీ మాటలే నా భర్తని మార్చాయి. ప్రతి అక్కకి నీలాంటి ఒక చెల్లెలుంటే ఆ అక్క అదృష్టవంతరాలవుతుందవని. ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా తట్టుకుని చెల్లెల్ని ఒక స్థానంలో నిలబెట్టావు. నీలాంటి అక్క ఉండడం నా అదృష్టం. కృష్ణ, నిహారిక, అందరూ ఒకసారి బయటికి రండి. వసంత, అత్తయ్య పిలుస్తుంది కదా, పద. మన గురించి అందరూ ఎలాంటి మాట్లాడినారో మర్చిపోయావా? ఇక నుంచి వాళ్లతో అంటి ముట్టనట్టే ఉండాలి. వద్దు వసంత, అలా చేయడం వలన మనకు ఉపయోగం లేదు. అందరితో కలివిడిగా ఉంటూనే మనకు కావాల్సింది మనం చేయించుకోవాలి. అందరి బుద్ధులు తెలిసాయి కదా, ముందు ముందు మనమేంటో చూపిద్దాం. నేను రాను, మీరు వెళ్ళండి. నా మాట విను, పద రా. ఎందుకమ్మా పిలిచావు? అందరూ రాని కృష్ణ. నేను మనసు మార్చుకుంటున్నాను, కావ్యకు సహాయం చేద్దామనుకుంటున్నాను అని చెప్పడానికి పిలిచారా ఏంటి? నిజమా అమ్మా? మీరు గనక అలా చేస్తే మాకంటే సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు. అత్తయ్య గారు అలా చేస్తే ఇలా మాట తప్పేవారు మరెవ్వరూ ఉండరు. పిలిపించింది ఆ విషయం గురించి కాదమ్మా. మరి దేని గురించి నాన్న? నల్లపూసల ఫంక్షన్ అయిపోయింది కాబట్టి నిహారిక కృష్ణల మొదటి రాత్రికి ఈరోజు ముహూర్తం పెట్టించాను. అవునా అమ్మా? నిహారిక, విన్నావా? మన మొదటి రాత్రి ముహూర్తం పెట్టించారంట. మన నిరీక్షణ ఈరోజు ఫలించబోతోంది. కృష్ణ ఏమో సంబరపడిపోతున్నాడు, నువ్వెందుకు మూడిగా ఉన్నావు? ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామయ్య. ఏదో ఒకటి బ్రెయిన్లోకి రాకపోతే నువ్వెందుకలా ఉంటావు చెప్పు? ఏదైనా చెప్పడానికి మాకైనా కొంచెం మొహమాటం ఉంటుంది గాని నీకది కూడా లేదు కదా. పర్లేదు చెప్పు. చెప్పు నిహారిక. మీతో ఒక విషయం చెప్పాలనుంది, మీరు దాన్ని ఎలా తీసుకుంటారా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం చెప్పొద్దు. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఏమర్థమైంది నీకు? ప్రతి విషయంలో కల్పించుకుని మాట్లాడతావు. ఇంతకు ముందులా అన్నింట్లో దూరిపోకుండా మన హద్దుల్లో మనం ఉండటం మంచిది. ఏదో చెప్తానంటున్నాడుగా, చెప్పనివ్వరాదు? ఇప్పుడు నిహారిక ఏమంటుందంటే, అత్తయ్య గారు, మీరు మీ బాధ్యతగా మా శోభనం ఏర్పాట్లు చేయడం నాకిష్టమే కానీ కానీ నాదో కండిషన్ అంటుంది. కండిషనా? ఏంటది? ఇక్కడకు ఆ అవని రాకూడదు అని. అంతేనా నిహారిక? అంతే అని చెప్పు. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఎందుకు వస్తుందిలే నిహారిక? సరేనమ్మా, నీ కండిషన్ అదే అయితే గనక మాకే అభ్యంతరమూ లేదు. వెంటనే అవనికి ఫోన్ చేసి చెప్పమన్నా చెప్తాను. ఏమ్మా, ఫోన్ చేయమంటావా? మాటలు రాందాన్లా అలా ఉంటావేంటి? నీ మనసులో మాటలు అవేనా కాదో చెప్పు. నేను అనుకున్నది వేరు, పెద్దిరాజుగారు చెప్పింది వేరు. అవునా? ఇందుకే అన్నాను మధ్యలో దూరద్దు అని. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అవనిని పిలవాలి. అవని చేతుల మీదగానే మా శోభన కార్యక్రమం జరగాలి. నిహారిక, నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావా? కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఏ ఫంక్షన్లోనూ అవని ఉండకూడదని అంటుంటావు కదమ్మా. లాస్ట్ టైం మీ ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేసినప్పుడు కూడా నువ్వు వద్దన్నావు కదా, ఇప్పుడెందుకు పిలవమంటున్నావు? నిహారిక అందంటే దాని వెనక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇంతకు ముందు అవనే మీ మొదటి రాత్రి చెడగొట్టింది. అది తెలిసి కూడా ఎందుకు రమ్మంటున్నావో
కాస్త వివరిస్తావా? చెప్తానక్క. అవని బయట ఉంటే ఎలాగైనా చివరి నిమిషంలో వచ్చి చెడగొడుతుంది. అదే మన కళ్ళ ముందే ఉందనుకోండి, అలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యదు. అవనిని పక్కన పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. లేదంటే బయట ఉన్నంతసేపు ఏ రకంగా చెడగొడదామా, ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అవునమ్మా, లాస్ట్ టైం కూడా స్వామీజీని కలిసి ఆయన ఏదో చెప్పారని మన దగ్గరికి వచ్చి చెప్పి చెడగొట్టేసింది కదా. అందుకే ఈసారి నిహారిక చెప్పినట్టు అవనీకి మరోసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. కానీ అవని మనతో గొడవలు పడింది, కావ్యకి పెళ్లి చేసేసింది, మనకిష్టం లేని పనులు చాలా చేసింది. ఇప్పుడు మన అవసరానికి పిలవడం ఎంతవరకు కరెక్ట్? అదీగాక మనం ఈ విషయం చెప్పి పిలిస్తే తను వస్తుందా? రాదని నా అభిప్రాయం. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నీకెలాంటి అభ్యంతరము లేకపోతే మాకు ఇష్టమేనమ్మా. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నన్ను రమ్మంటావు నిహారిక? ఏం అవసరం లేదు. నిహారిక చేస్తుంది ఎలా ఉందంటే, ట్రైన్ వెనక నుంచి వచ్చి గుద్దినట్టు లేదు, తనే ట్రైన్కి ఎదురు వెళ్ళి గుద్దించుకున్నట్టు ఉంది. 100% అదే. అదెలా పడితే మనకెందుకు? దాని బాధలేవో అది పడుతుంది. దానికి బుద్ధి రావాలి కదా. రా. ఒక రకంగా చూస్తుంటే ఉదయం చెప్పింది కూడా నిజమే కదా. అవని వచ్చాక ఊరికే ఉంటుందా? ఉన్న చోట అవకాశాన్ని ఎత్తుక్కుంటుంది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్క, 2 దండలు సరిపోతాయా అక్క? సరిపోతాయి. అవని, వసుదేవుడికి గాడిద కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వచ్చినట్టు నాకు నీ అవసరం వచ్చింది. మా ఫస్ట్ నైట్ ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి అంటే ముందు నిన్ను కంట్రోల్లో పెట్టాలి. నువ్వు ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా చేయడం కోసమే నేను మెట్టు దిగి రావాల్సొచ్చింది. May I come in? లోపలికి రావచ్చా అని అడిగాను. మీరు అతిథి మర్యాదలు బాగా చేస్తారు కదా. ఊరికే రారు మహానుభావులు అన్నట్లు తమరు ఏదో పని లేకుండా మా ఇంటికి రారు కదా. రండి రండి. థ్యాంక్స్. ఆగో. చూడవని, నీ అతిథి మర్యాదలేమైనా ఉంటే బయట చూసుకో. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వద్దు. ఇంట్లో పామునైనా పెంచుకోవచ్చు, కానీ ఇంట్లోకి ఇలాంటి పావుల్ని రానివ్వకూడదు. అతిథులను గౌరవించడంలో నువ్వు అగ్రస్థానంలో ఉంటావని అందరు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. మరి నువ్వేంటి? మీ అక్క నన్ను ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉంటున్నా? అక్క, నా కోసం అనుమతివ్వు ప్లీజ్. కూర్చో. పర్లేదులే. కూర్చొని కబుర్లు చెప్పుకునే అంత సమయం లేదు. నాకు వేరే అరేంజ్మెంట్స్ చేసుకునే పనుంది. నీతో పనుండి మాట్లాడదామని వచ్చాను. నాతో నీకు పని పడిందా? అవును. మేము ఇరుకు గదుల్లో ఉంటాం. మా ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఉండవు. అలాంటి ఇళ్లలో బతికే నాలాంటి దానితో
నీకు పని పడిందా? నువ్వు ఎంత వ్యంగ్యంగా అంటున్నావో నాకు అర్థమైందిలే గాని ఆ విషయం వదిలే. నేను అసలు విషయానికి వస్తాను. సరే చెప్పు. ఈరోజు నాకు కృష్ణకి శోభనం. అయితే ఏం చేయమంటావు? దండోరా వేయించమంటావా ఏంటి? మీరు కాసేపు ఆగుతారా? నువ్వు చెప్పు. నిన్ను నాతో తీసుకెళ్దామని వచ్చాను.